ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 38వ వచనము. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ప్రియమైన వారలారా, ఇక్కడ ఆమె అంటే హన్నా. మరి 84 సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి సేవిస్తున్న హన్నా యేసుక్రీస్తు వారి కొరకు కనిపెడుతూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు 8వ దినమున దేవుని సన్నిధికి వచ్చారో ఆ సమయంలో ఆయన్ని చూడడానికి ఆమె వచ్చింది. అంతేకాదు, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయనను గూర్చి మాట్లాడడం మొదలుపెట్టింది. యేసుక్రీస్తు వారు విమోచకుడు, ఈ లోక యొక్క బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చిన విమోచకుడు, పాపము నుండి విడిపించడానికి వచ్చిన విమోచకుడు. అటువంటి విమోచకుని కొరకు కనిపెట్టే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తుంది. విమోచన అంటే విడుదల. యేసుక్రీస్తు వారు దేని నుండి నిన్ను విడిపించగలుగుతాడు అంటే అంధకార శక్తుల నుండి ఆయన విడిపిస్తాడు. ఈ లోకం యొక్క పాపపు దాస్యము నుండి ఆయన విడిపించగలుగుతాడు. ఎన్నో ఐహికమైన విచారముల నుండి ఆయన విడిపించగలుగుతాడు. కాబట్టి విడుదల కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి. ఆనాడు బేతెస్దా కోనేటి వద్ద 38 సంవత్సరాలుగా ఒక ఆయన విడుదల కొరకు కనిపెట్టి ఉన్నాడు. అతనిని విడిపించాడు. అంతేకాదు, 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీని ఆ యొక్క అనారోగ్యము నుంచి దేవుడు విడిపించాడు. ప్రియమైన వర్లారా, అంతేకాదు 18 సంవత్సరాలుగా ఒక దురాత్మతో బాధపడిన నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు విడిపించాడు. ఇలా చెప్తూ ఉంటే ఎన్నో దేవుడు విడిపించిన గొప్ప గొప్ప కార్యములు ఉన్నాయి. కాబట్టి నీవు విడుదల పొందని స్థితిలో ఉంటే చేయవలసిన పని ఏంటంటే ఆ యొక్క విమోచన కొరకు కనిపెట్టే వారిగా ఉండాలి. ఆనాడు ఎంతోమంది భిక్షగాళ్ళు త్రోవ పక్కన కూర్చుని ప్రభువు ఎప్పుడు వస్తాడా, మేము ఎప్పుడు విడుదల పొందుతామంటే దేవుడిచ్చే విమోచన కొరకు కనిపెట్టిన వారు చాలామంది ఉన్నారు. నీ రోజున విమోచన కొరకు కనిపెట్టే వారిగా నీవు ఉంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. పాపము నుండైనా సరే, శాపము నుండైనా సరే, అపవాది యొక్క బానిసత్వము నుండైనా సరే నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ లోకానికి నీ కొరకే, నీ విమోచన కొరకే ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆ రోజున హన్నా ఆయన కోసము కనిపెట్టింది దేవాలయములు 84 సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారిని చూచింది, ఎంతగానో సంతోషించింది. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.